గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, ఎల్ఐసి అండ్ వర్ల్పూల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ స్ట్రాంగ్గా కనిపిస్తున్నటువంటి సమయం ఇది. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్, యుఎస్ చైనా టారిఫ్ వారికి తాత్కాలికంగా ఒక బ్రేక్ పడింది. 90 రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నాం ఈ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో. గతంలో 145% విధించింది యుఎస్ఏ చైనా మీద టారిఫ్. దాన్ని 30% తగ్గించి 90 రోజుల పాటు ఇది అమల్లో ఉంటుంది. ఈలోగా ట్రేడ్ టాక్స్ జరుగుతాయంటూ ఒక ప్రకటన చేయడం జరిగింది. సో ఏ దేశానికి ఆ దేశం నేను గెలిచానంటే నేను గెలిచానని చెప్తున్నాయి యుఎస్ఏ అండ్ చైనా రెండు కూడా. సరే, ఎవరు గెలిచినా కూడా ముందైతే ప్రస్తుతానికి ఒక 90 రోజులు ఈ ప్రహసనానికి తెరపడింది. ఆ తర్వాత ఏం జరుగుతుందో మళ్ళీ అన్సర్టెన్. ఈలోగా ఇద్దరు బుద్ధిగా కూర్చొని ఎవరికి వాళ్ళు మాట్లాడుకొని ఏదైనా ఒక పరిష్కారానికి ఒక రాజీకి వస్తే బాగుంటుంది. సో మనకైతే నిన్న ఒక స్పెక్టాక్యులర్ బ్లాక్ బస్టర్ మండే, నిన్న మనం ఒక స్ట్రాంగ్ మండే చూసాం. స్పెక్టాక్యులర్ అన్నా బ్లాక్ బస్టర్ అన్నా కూడా చాలా తక్కువ విశేషణాలే. ఎందుకంటే 24,945 చూసాం మనం. హై ఆల్మోస్ట్ 25,000 దగ్గరకు వచ్చేసింది. గత 4 ఏళ్లలో హైయెస్ట్ సింగిల్ డే గెయిన్స్. నిన్న 3.7% ఆర్ 3.82% పెరిగింది నిఫ్టీ. అంతకుముందు February 1, 2021లో 5% పెరిగింది. ఆ తర్వాత సింగిల్ డే గెయిన్ హైయెస్ట్ రావటం అనేది ఇదే మొదటిసారి. ఏప్రిల్ 2020 4.2, ఏప్రిల్ 7, 2020 ఆల్మోస్ట్ 9%. అది కోవిడ్ టైం. అది సో కోవిడ్ టైంలో ఏప్రిల్ 7 9% పెరిగింది. మళ్ళీ ఒకరోజు విరామం తర్వాత ఏప్రిల్ 9 4.2% పెరిగింది. ఇలా మనకు గతంలో హైయెస్ట్ గెయిన్స్ రావడం చూసాం. అటువంటి పరిస్థితి నిన్న కూడా నిఫ్టీ దాదాపుగా 1000 పాయింట్లు. ఇప్పుడు హైయర్ లెవెల్స్ ఉంది కాబట్టి పర్సంటేజ్ టర్మ్స్లో తక్కువైనా కూడా 1000 పాయింట్లు నిఫ్టీ పెరగటం అనేది మనం ఎప్పుడూ చూడలేదు. సో ఇది నిన్నటి విశేషం. అయితే దీన్ని లీడ్ చేసింది ఎవరు? ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్సా, టీఐఎస్ఆ? కాదు, ఇద్దరూ కాదు. ఎందుకంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ 1246 crores కొన్నారు అంతే. డిఐఎస్ 1448 crores కొన్నారు అంతే. కానీ రిటైల్ ఆడియన్స్, లార్జ్ హెచ్ఎన్ఐస్, ఎందుకంటే సెంటిమెంట్ పాజిటివ్గా మారింది. ఒక్కసారిగా యుద్ధం ఆగిపోయింది పాకిస్తాన్కి, ఇండియాకి, ఇంకా మనకేమీ ఢోకా లేదు ఎకానమిక్ కానీ మార్కెట్స్ కానీ అనేటువంటి ఒక భరోసా ఏదైతే దొరికిందో అది రిటైల్ ఇన్వెస్టర్స్లో ఉత్తేజాన్ని నింపింది, సెంటిమెంట్ పాజిటివ్గా మార్చింది. అందుకనే ఒక బ్లాక్ బస్టర్ మండే మనం లెడ్ బై రిటైల్ ఇన్వెస్టర్స్, హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్ చూసాం. స్టాక్స్లో కూడా ఇన్ఫోసిస్, అదాని ఎంటర్ప్రైజెస్, శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవి లీడ్ చేశాయి. నిన్నటి 900+ పాయింట్స్ ర్యాలీలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ హైయెస్ట్ కంట్రిబ్యూటర్ 110 పాయింట్స్, తర్వాత ఇన్ఫోసిస్ 106 పాయింట్స్. మిగతా స్టాక్స్ అదాని గ్రూప్ స్టాక్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ మనకు డెఫినెట్గా ఒకే ఒక సెక్టర్ కొంత వెనుకబడింది నిన్న, ఫార్మా. బికాజ్ ఆఫ్ యూఎస్ఏ ట్రంప్ మనకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏదైతే ఇస్తా అన్నారో అది కొంతవరకు కలవర పెట్టింది. కానీ నిన్న మార్నింగ్ కుటుంబరావు గారు అన్నట్లుగా అంత పెద్ద ప్రమాదం ఏమి మనకు ఉండదు అన్నట్లుగానే అది ఏం జరిగింది, ఆయనంతా మనం భయపడినంత నెగిటివ్ ఆర్డర్ ఏం కాదు అది. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ కంట్రీస్ మీద, ఆ కంపెనీల మీద ఆయన దృష్టి పెట్టారు. మన కంపెనీలకి ముందుగా, మన కంపెనీలు ఎక్కువగా ఈ పేటెంట్ వార్లో మన వాళ్ళు ఎక్కువగా ఉండరు. ఎక్కడో 2-3 కంపెనీలు, 4-5 కంపెనీలు ఉంటాయి. మిగతా అన్నీ కూడా జనరిక్ కంపెనీస్ కాబట్టి మనకేమీ ఇబ్బంది ఉండదు. అది అలాగే జరిగింది కూడా. సో ఈ నేపథ్యంలో ఏం చేయాలి ఇన్వెస్టర్స్? సరే, నిన్న ర్యాలీ వచ్చింది, ఇక్కడ నుంచి బాగుంటుందా మార్కెట్? ఎందుకంటే ఒక పీక్ ఆఫ్ గుడ్ న్యూస్ అయిపోయింది. 2 ప్రధానమైన వార్తలు, యుఎస్ చైనా టారిఫ్ వార్ తాత్కాలికంగా ముగిసింది అండ్ ఇండియా పాక్ టెన్షన్స్ పోయాయి. సో ఇది పీక్ ఆఫ్ గుడ్ న్యూస్. ఇంకా ఇంతకంటే గొప్ప గుడ్ న్యూస్ మనకు ముందు ఏమి రావు. సో దీంతో సెంటిమెంట్ పాజిటివ్గా మారింది. కానీ ఇక్కడ నుంచి ఫ్లోస్ రావాలి, ఎర్నింగ్స్ బాగుండాలి. ఇప్పటిదాకా ఎర్నింగ్స్ సీజన్ సంతృప్తికరంగానే సాగింది, కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉన్నప్పటికీ కూడా. సో మనం ఏప్రిల్లో ఏవైతే చూసామో ఈ టారిఫ్ వార్, ఎఫ్ఐఐ సెల్లింగ్, జియో పొలిటికల్ కన్సర్న్స్, కరెన్సీ కన్సర్న్స్, ఇవన్నీ ఇప్పుడు మేలో లేవు. ఈ మే 12కి మనకు నిన్నటికి ఇవన్నీ సమసిపోయాయి. ఇక్కడ నుంచి
మార్కెట్స్ విల్ లుక్ ఫర్ ఫ్రెష్ ట్రిగర్స్. సో ఆ ట్రిగర్స్ ఏముంటాయి, ఏమొస్తాయి అనేది ఎవరు ఊహించలేం. కానీ బట్ గ్లోబల్ ఫేసింగ్ సెక్టర్స్ ఆర్ గ్లోబల్ ఫేసింగ్ స్టాక్స్ ఇవి బాగా పెర్ఫామ్ చేస్తాయి. ఏమిటవి? ఐటీ, మెటల్స్, కెమికల్స్. ఈ మూడు కూడా ప్రధానమైనవి. టు సమ్ ఎక్స్టెంట్ ఫార్మా. సో ఫార్మాలో కూడా మనం ఇక్కడ నుంచి మళ్ళీ బయింగ్ వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రధానంగా ఐటీ, మెటల్స్, కెమికల్స్. మనం పదే పదే చెప్పుకుంటున్నాం కెమికల్ సెక్టర్ ఈజ్ డూయింగ్ వెల్. చాలా సంవత్సరాల తర్వాత క్వార్టర్లీ నెంబర్స్లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. నిన్న కూడా ఎస్ఆర్ఎఫ్ నెంబర్స్ వచ్చాయి. మార్జిన్స్లో 2.5% ఇంప్రూవ్మెంట్ మనకు కనిపించింది. సో అటువంటి పరిస్థితి మనకు కెమికల్ సెక్టర్లో కనిపిస్తుంది. దీంతోపాటు ఐటీ అండ్ మెటల్స్. మెటల్స్ బికాస్ ఆఫ్ ది చైనా ఫ్యాక్టర్. ఐటీ ఎనీవే యూఎస్ఏలో ఇప్పుడు గోల్డ్మెన్ సాక్స్ నిన్న ఈ టారిఫ్ వారికి కొంత బ్రేక్ పడిన తర్వాత గోల్డ్మెన్ సాక్స్ చెప్పింది గ్రోత్ ఫోర్కాస్ట్ని మళ్ళీ 1% చేసింది యూఎస్ఏ FY25 జీడిపి గ్రోత్ని. అలాగే రిసెషన్ రిస్క్ అంతకుముందు 45% ఉన్నది, ఇప్పుడు 35% తగ్గుతుందని చెప్పింది. తర్వాత రేట్ కట్స్ డిసెంబర్లో ఉండొచ్చు అని చెప్తోంది. కాబట్టి యూఎస్ఏలో కూడా ఒక మంచి అనుకూలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందువల్ల ఐటీ బెటర్గా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంది. సో ఐటీ, మెటల్స్, కెమికల్స్ మీద దృష్టి పెట్టండి. దెన్ మన దగ్గర కూడా మాన్సూన్ చాలా బాగుంటుంది అంటున్నారు. ఈ ఏడాది ఋతుపవనాలు అనుకున్న దానికంటే బెటర్గా ఉంటాయి, ముందుగానే వస్తాయి. మే 27నే ఇవాళ హైదరాబాద్లో వాతావరణం అయితే చాలా చక్కగా ఉంది. మార్నింగ్ చాలా ప్లెజెంట్గా ఉంది, చల్లబడిపోయింది. సో అటువంటి గత రాత్రి ఉరుములతో కొన్ని వర్షాలు కూడా పడ్డాయి. సో మాన్సూన్ బాగుంటే ఎకానమీకి చాలా మంచి పరిణామం అవుతుంది. సో మే 27నే మనకు కేరళకి ఋతుపవనాలు తాకనున్నాయని వార్తలు వస్తున్నాయి. భావదేవుడు అప్పుడు కేరళలోనే ఉంటాడు టు వెల్కమ్ ది మాన్సూన్ ఈసారి. అలాగే మాన్సూన్ బాగుంటే అగ్రి సెక్టర్ సంబంధించిన స్టాక్స్ బాగుంటాయి. తర్వాత ఆటోమొబైల్ సెక్టర్ బాగా పార్టిసిపేట్ చేస్తుంది. రియల్ ఎస్టేట్ చక్కగా పెర్ఫామ్ చేస్తుంది. ఎన్బిఎఫ్సిస్లో ఒక మంచి ర్యాలీ వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ కట్స్ జరగబోతున్నాయి కాబట్టి. సో ఇన్ని సెక్టర్స్ మనకు అత్యద్భుతంగా కనిపిస్తున్నటువంటి ఒక మంచి సమయం ఇది. కాకపోతే వీటిలో విన్నర్స్ని పిక్ చేయటం మాత్రం చాలా చాలా కేర్ఫుల్గా. నేను చూసాను ఎన్బిఎఫ్సి సెక్టర్లో ఆర్ ఫైనాన్షియల్స్లో జేఎం ఫైనాన్షియల్, కేర్ రేటింగ్స్ రెండు కూడా మంచి నెంబర్స్ అనౌన్స్ చేశాయి. సో ఇలా నెంబర్స్ని మనం ఒక ప్రామాణికంగా తీసుకొని దాన్ని ఒక పారామీటర్గా తీసుకొని దాని ప్రకారం వెళ్ళటమే కరెక్ట్ అయిన పద్ధతి అవుతుంది. నేను వచ్చిన రిజల్ట్స్లో ఎస్ఆర్ఎఫ్, కేర్ రేటింగ్స్ మంచి నెంబర్స్ వచ్చాయి. కిమ్స్ కూడా మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది, కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. అండ్ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ అత్యద్భుతమైన సాలిడ్ బ్లాక్ బస్టర్ అంటాం కదా, అవి ఆ నెంబర్స్ వచ్చాయి. సో హైయెస్ట్ ఎవర్ రెవెన్యూ, ఎబిటా, ప్యాట్. మనం గతంలో అనేక పర్యాయాలు ఈ స్టాక్ గురించి మాట్లాడుకున్నాం, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్. అలాగే జాగిల్ ప్రీపెయిడ్ కూడా మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది. ఇది కూడా మన వన్ ఆఫ్ అవర్ వర్క్షాప్ సజెషన్స్. యూపీఎల్ సాలిడ్ నెంబర్స్ వచ్చాయి. తర్వాత బజాజ్ ఎలక్ట్రికల్స్ కూడా మంచి నెంబర్సే వచ్చాయి. సీజనల్లీ ఒక స్ట్రాంగ్ క్వార్టర్ కాబట్టి. అవధ్ షుగర్స్, అలాగే ఇప్పుడు అనుకున్నట్లుగా ఎస్ఆర్ఎఫ్, విధి స్పెషాలిటీ ఫుడ్ డీసెంట్ నెంబర్స్. ఇలా మనకు రిజల్ట్ సీజన్లో కొన్ని మంచి మంచి నెంబర్స్ అనేవి వస్తున్నాయి. టాటా స్టీల్ ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చింది. సో నిఫ్టీ ఈ సంవత్సరానికి సంబంధించి హైయెస్ట్ పాయింట్ దగ్గర ఉంది. ఇక్కడ నుంచి కొంత బహుశా ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు, ఎందుకంటే ఇంత ర్యాలీ వచ్చిన తర్వాత మనం మార్చ్ 28 అంటే ఏప్రిల్ 2న బాబాయ్ వార్ ప్రకటించాడు. అప్పటి నుంచి కనుక చూస్తే మార్చ్ 28 నుంచి ఇప్పటిదాకా నిఫ్టీ 5.9% పెరిగింది, బ్యాంక్ నిఫ్టీ 7.4% పెరిగింది. కాబట్టి ఇక్కడ కొంత మార్కెట్లు చిన్న రెస్ట్ తీసుకునే అవకాశం ఉంది, చిన్న గ్యాప్ విరామం తీసుకునే అవకాశం ఉంది. అది దృష్టిలో పెట్టుకొని వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ది సిచ్యువేషన్. ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, అన్ని శుభశకనాలు. మార్నింగ్ అండి, జై హింద్. విజయవాడలో ఉన్నట్లున్నారు. అవునండి. సో ఒక మంచి వార్తలన్నీ విన్నాం, బోలతో గ్లోబల్గాను లోకల్గా మన డొమెస్టిక్ న్యూస్ కూడా అయిపోయింది. ఇక్కడ నుంచి ఏంటి ఏ క్యూస్? నిన్న ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ కూడా చాలా సీరియస్గా జరిగింది. ఆయన ఎక్కడ ఇంతవరకు బహుశా ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా పాకిస్తాన్కి ఇటువంటి వార్నింగ్స్ ఇవ్వలేదు బహిరంగంగా. మీరు టెర్రరిజం మీద ఏదైనా యాక్షన్ తీసుకుంటేనే మేము మాట్లాడతాం మీతో, అంతమించి వేరే వార్తలు, చర్చలు ఇలాంటివి ఏమి లేవు. ఈ కొవ్వొత్తుల ర్యాలీలు ఇలాంటివి ఇక్కడే కుదరవు అని చెప్పేసారు ఆయన చాలా సీరియస్గా.
సో కుటుంబంలో ఏంటి వీటన్నిటిని మార్కెట్ ఏ విధంగా తీసుకుంటుంది? నాకైతే ఏమాత్రం సర్ప్రైజ్ లేకుండిందండి. నిన్న ఓన్లీ థింగ్ ఏంటంటే స్లైట్లీ ర్యాలీ ఓవర్ డన్ అనుకున్నా ఇంట్రాడేలో చూస్తే కనుక. బట్ డెఫినెట్లీ ఆ ఓవర్ డన్ అనేది ఏదైతే జరిగిందో అనమాట ఇస్ ఎ గుడ్ థింగ్ అంటాను. ఎందుకంటే ఈ మధ్య మార్కెట్ కాస్త వీక్నెస్ వస్తే షార్ట్ సెల్లర్స్ అగ్రెసివ్ అవటం కనిపించింది. ఈ దెబ్బతో అనమాట ఇక షార్ట్ సెల్లర్స్ అంత తొందరగా షార్ట్స్ చేయడానికి కూడా రారనమాట. ఎందుకంటే మార్కెట్ లో ఉన్న అండర్ కరెంట్ కానీ స్టెబిలిటీ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఎవిడెంట్ అయిపోయినాయి. నిన్న బెస్ట్ ఎవర్ ర్యాలీ ఇన్ 4 years మనం చూసాం. నిన్న ఇంట్రాడే అనమాట మార్నింగ్ 400 points గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చి అక్కడి నుంచి దాదాపు 900 plus కి వెళ్ళటం అంటే మామూలు మాట కాదు. ఇంట్రాడేలో 500 points పైన పెరగటం అంటే నిఫ్టీ అది కూడా. కాబట్టి డెఫినెట్లీ మార్కెట్ ఒక గుడ్ షేప్ లోకి వస్తుంది. బట్ కాషన్ కూడా అట్లానే ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా బ్రేకులు లేకుండా ఒక బండి ముందుకు వెళ్తా ఉంటే అది యాక్సిడెంట్ కి ప్రోన్ అవుతుంది. అదే విధంగా బ్రేకులు లేకుండా మార్కెట్ కూడా ముందుకెళ్తే కనుక మళ్ళీ ఒక ఫ్రెష్ ఏదో ఒక స్మాల్ నెగటివ్ కూడా బిగ్ క్రాష్ వచ్చే సూచనలు ఉంటాయి. కాబట్టి అనమాట కాస్త మోడరేట్ కరెక్షన్ ఈ లెవెల్స్ నుంచి వస్తే కూడా ఇట్ వుడ్ బి హెల్దీ అని చెప్పేసి అంటాను. అయితే క్లియర్లీ నిన్న సెక్టార్స్ వైజ్ మనం చూస్తే ఏ సెక్టార్లు అయితే ఓవర్ సోల్డ్ గా ఉండనియో గత 2 months లో అనమాట, ఎస్పెషల్లీ ఐటీ, రియాలిటీ, మెటల్, సర్వీసెస్ ఇవన్నీ కూడా అనమాట ఆ సెక్టార్స్ బిగ్గెస్ట్ గెయిన్స్ నేను ఇవ్వటం చూసాం మనం. కొంచెం సబ్డ్యూడ్ రికవరీ మాత్రం ఇటు ఎఫ్ఎంసీజీ వీటన్నిటిలో కనిపించింది. అయితే ఎఫ్ఎంసీజీ దిగ్గజాలే అంటున్నారు ఏ హాకీ స్టిక్ రికవరీ ఉండదు, మాది స్టడీ గ్రోత్ ఉంటుంది అని చెప్పేసి అని. కాబట్టి ఎకానమీ 4th quarter అనమాట షుడ్ బి ద బెస్ట్ ఇన్ అన్ ఇయర్ అని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి స్లో రికవరీ ఎఫ్ఎంసీజీలో ఉంటుంది అని చెప్పేసి అని అనుకోవాలి. నిన్న మన మార్కెటే 4% పెరిగిందంటే నైబరింగ్ పాకిస్తాన్ మార్కెట్ అయితే 26 సంవత్సరాల్లో హైయెస్ట్ ఎవర్ గెయిన్ అంట సింగిల్ డే 9.6%. అంటే ఆ ఎకానమీ ఎంత వీక్ ఎకానమీ అర్థం చేసుకోవాలి, వాళ్ళకి ఎంత ఊరట వచ్చింది ఈ సీజ్ ఫైర్ అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. అయితే క్లియర్లీ ప్రెషియస్ మెటల్స్ అనమాట దీంతో వీక్ అని అవటం చూసాం. గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా ఇట్లా స్ట్రెంథెన్ అయ్యి ఇండో చైనా డీల్ కూడా ఆన్ హొరైజన్ ఉండేపాటికి అనమాట దాదాపు 2.5% పైన గోల్డ్ అండ్ సిల్వర్ కూడా పడిపోవటం చూసాం మనం. మేబీ గోల్డ్ ఒక రీసెంట్ హై ఏదైతే ₹1,00,000 పైన మన దగ్గర వచ్చిందో షుడ్ బి దేర్ ఫర్ సెవరల్ మంత్స్ అని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే అన్లెస్ ఫ్రెష్ గా డొనాల్డ్ ట్రంప్ గారు ఏమన్నా ట్యాంట్రమ్స్ మొదలు పెట్టకపోతే మాత్రం బెస్ట్ ఆఫ్ ది టైం గోల్డ్ కి ఇన్ షార్ట్ టర్మ్ అయితే అయిపోయింది అన్నట్టు అయితే అనిపిస్తుంది. విక్స్ నిన్న మనం రిపీటెడ్ గా చెప్తున్నాం చాలా హై ఉంది విక్స్ 20 పైన అని చెప్పేసి అని. ఫియర్ ఫ్యాక్టర్ అనేది అనమాట విక్స్ కూడా తగ్గటం చూసాం. నిన్న ఒకే రోజు 15% తగ్గి అనమాట వెల్ బిలో 18.3 దాకా రావటం కూడా చూసాం. ఇట్స్ ఎ హెల్తీ సైన్. మిగతా అయితే మాత్రం మీరు అన్నట్టు ఎఫ్ఐఐ పర్చేజెస్ కానీ డిఐఐ పర్చేజెస్ కానీ చూస్తే కేవలం 1,500-1,600 కోట్లే కనిపించినాయి. అంటే ఇంత పెద్ద ర్యాలీ ఇన్స్టిట్యూషనల్ పర్చేజెస్ లేకుండా వచ్చిందా అంటే మాత్రం నేను అనుకోను. బట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద షార్ట్ పొజిషన్స్ కవర్ చేసినాయి ఇన్స్టిట్యూషన్స్ కూడా. ఆ షార్ట్ పొజిషన్స్ ఏదైతే ఫ్యూచర్స్ లో ఉన్నాయో కవర్ చేయడంలోనే ర్యాలీ కూడా ఇంత ఎక్స్టెండెడ్ ర్యాలీ వచ్చింది అని చెప్పేసి కూడా అంటాను. అండ్ ఏదైతే 24,500, 25,000 దగ్గర కాల్ ఆప్షన్స్ హ్యూజ్ గా బిల్డప్ అయినాయి. మనం 1 week లో 25,000 అటెంప్ట్ చేయొచ్చు అని నేను అనుకున్నాం పొద్దున. కానీ నిన్నే 25,000 ఫ్యూచర్స్ లో అటెంప్ట్ చేయడం కూడా మనం చూసాం. కాబట్టి ఒక పీక్ ఇక్కడ రీచ్ అయింది. ఫ్రెష్ గా కాల్ పొజిషన్స్ బిల్డప్ అవుతాయా లేదా 25,500 కి ఇవాళ అనేది అబ్జర్వ్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ దిస్ ఈస్ ఓన్లీ సెకండ్ డే ఆఫ్ ద వీక్. కాబట్టి ఈ వీక్ అంతా కూడా ఎట్లా అన్ఫోల్డ్ అవుతుంది అనేది కేర్ఫుల్ గా చూడాలి. బట్ మేబీ ఇక్కడ నుంచి 300-400 points తిరిగి మార్కెట్ కరెక్ట్ అయ్యి 24,500 ని సపోర్ట్ తీసుకుంటే కనుక సర్ప్రైజ్ కాను. అండ్ ఇట్ షుడ్ బి హెల్దీ అని చెప్పేసి కూడా అంటాను. ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్, బై ఆన్ డిప్స్ అని అంటాను. భయపడి అమ్మాల్సిన అవసరం లేదు. మ్యాక్రో ఫ్యాక్టర్స్ చాలా వరకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశారో ఇందాక కూడా లైక్ మాన్సూన్ కూడా యాజ్ ఆఫ్ నో ప్రిడిక్షన్స్ అన్ని కూడా పాజిటివ్ గా ఉన్నాయి. అర్లీ మాన్సూన్ కూడా అంటున్నారు. అండ్ ఏదైతే కనుక వింటర్ క్రాప్ అనమాట అసెస్మెంట్స్ ఇప్పుడు వస్తున్నాయి, వెదర్ వల్ల ఇంపాక్ట్ లేదని చెప్పి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు నిన్న చెప్పడం కూడా చూసాం. వీట్ ప్రొడక్షన్ అన్ని కూడా బాగున్నాయి అని చెప్పేసాను. కాబట్టి ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉండొచ్చు అనమాట, ఫుడ్ ఇన్ఫ్లేషన్. కాబట్టి అన్ని ఇప్పుడు యాజ్ ఆఫ్ నో రోజీగా అయితే కనిపిస్తున్నాయి ఇన్ షార్ట్ టర్మ్. బట్ అట్లా అని చెప్పి కంప్లసెంట్ గా ఉండకూడదు. లాస్ట్ టైం కూడా మనం చూసాం, ఎప్పుడైతే కంప్లసెన్సీ అనేది సెటిల్ అవుతుందో ఇన్వెస్టర్స్ లో ఆటోమేటికల్లీ మార్కెట్ విల్ పనిష్ దెమ్ ఆల్.
అండ్ మార్కెట్ అడ్వాన్స్ గా స్టాక్స్ ని ఎట్లా రివార్డ్ చేస్తుంది అనడానికి నిదర్శనం నిన్న యూపీఎల్ రిజల్ట్స్. మనం 3 weeks నుంచి అనుకుంటాను చాలా స్ట్రెంగ్త్ చూపిస్తుంది, ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని పొజిషన్స్ హోల్డ్ చేయండి, 52 week క్రాస్ అవుతుందని. నిన్న నెంబర్స్ చూస్తే టోటల్లీ బ్లాక్ బస్టర్ నెంబర్స్. అసలు బ్లాక్ బస్టర్ కంటే కూడా డబుల్ బ్లాక్ బస్టర్ అన్నారు. ఎందుకంటే నష్టం నుంచి ఒకేసారి స్ట్రైట్ అవే ఎన్ని మల్టిపుల్స్ ఆఫ్ క్రోర్స్ లోకి ప్రాఫిట్ వెళ్ళింది అనేది చూస్తే, గ్లోబల్ ఆపరేషన్స్ అన్ని కూడా కంపెనీది ఎట్లా స్టెబిలైజ్ అయింది అనేది చూస్తే గనక మేబీ ఒక కరెక్షన్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్ విల్ బికమ్ ఏ గుడ్ బై. అండ్ రిపీటెడ్ గా రీసెంట్లీ లిస్టెడ్ కౌంటర్ మన చాలా మంది అడుగుతా ఉంటారు కూడా, కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజర్స్. ఆ రిజల్ట్స్ మాత్రం గొప్ప బ్యాడ్ అన్ను బట్ గ్రేట్ అని కూడా అన్ను, ఫ్లాట్ రిజల్ట్స్ వచ్చినాయి విత్ మోడెస్ట్ సస్టైనింగ్ ఆఫ్ ప్రాఫిట్స్ అని చెప్పేసి అని అంటాను. మేబీ నిలబడుతుందా స్టాక్ అంటే మాత్రం ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్, ఎందుకంటే వాల్యుయేషన్స్ ప్రీమియం గా ఉన్నాయి కాబట్టి. యాజ్ ఆఫ్ నౌ ఓవరాల్ గా స్టే ఇన్వెస్టర్ అంటాను మార్కెట్ లో, బట్ ఇంత యూఫోరియా ఉంది కదా అని ఎక్సెసివ్ లాంగ్ పొజిషన్స్ అయితే మాత్రం ఎస్పెషల్లీ ఎఫ్ఎండోలో మాత్రం తీసుకోవద్దు అని చెప్తాను. అండ్ ఎఫ్ఎండోలో ఆల్రెడీ పొజిషన్స్ ఉన్న వాళ్ళైతే మాత్రం ఐ వుడ్ అడ్వైస్ పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ కూడా ఆల్రెడీ, ఎందుకంటే మార్కెట్ మే గెట్ స్టక్ అనమాట ఒక బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ ఆఫ్ 24,300-400 నుంచి టు 25,000 రేంజ్ లో స్టక్ అవ్వచ్చు ఫర్ 3-4 సెషన్స్ అని చెప్పేసి అని అనుకోండి. ఓకే, ఇవాళ బిజినెస్ ఛానల్లో ఒక మంచి వార్త వచ్చింది. నో కాంటెస్ట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ మార్కెట్స్. ఈ రెండు దేశాల మార్కెట్లో అసలు కంపారిజన్ లేదనుకోండి, బట్ స్టిల్ ఏదో పక్కనే ఉంది, మన మీద చీటికి మాటికి ఏవో ఒక దరిద్రం చేస్తూ ఉంటుంది కాబట్టి. ఇండియన్ మార్కెట్ క్యాప్ వచ్చేసి $5 trillion దాటింది నిన్న. మళ్ళీ ఇంతకుముందు $5 trillion దాటి కరెక్షన్కి వచ్చింది కదా, $5.06 trillion. పాకిస్తాన్ది జస్ట్ $46 billion అంతే, మనలో ఒక 100వ వంతు అంతే. అలాగే జీడిపి వీఆర్ ఎట్ $3.88 trillion, వాళ్ళు $376 billion, 1/10 ఆఫ్ ఇండియన్ ఎకానమీ సైజ్. మార్కెట్ క్యాప్ టు జీడిపి రేషియో 130, మనది, వాళ్ళది 12. ట్రైలింగ్ 12 months పిఈ రేషియో చూస్తే మన నిఫ్టీది అనుకుంటాను ఇది, ఐ థింక్ 22 పిఈ దగ్గర ఉంది, వాళ్ళ ఇండెక్స్ 6 పిఈ అంతే. 6 పిఈ దగ్గర ఎవరు కొంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి? వాళ్ళ దేశంలోనే ఎవడు కొనే నాథుడు ఉండడు. సో ఇది వాళ్ళ పరిస్థితి. అలాగే నిన్న బాబాయ్కి మాత్రం చాలా ప్రతి దానిలో వేలు పెట్టాలని చూస్తాడు. ఇండియా పాకిస్తాన్ నేనే కుదిర్చాను డీల్ అని చెప్తే ప్రైమ్ మినిస్టర్ కనీసం దాని గురించి ఒక చిన్న ప్రస్తావన కూడా చేయలేదు. పైగా ఇక్కడ కాశ్మీర్ విషయంలో ఎవరి మీడియేషన్ మాకు పనికి రాదు అని తేల్చి చెప్పేశారు. ఆయనేమో నేను బాగా బిజినెస్ ఇస్తా అన్నాను వాళ్ళిద్దరికీ, యుద్ధం ఆపేస్తే అందుకని యుద్ధం ఆపేశారని ఆయన క్లెయిమ్ చేసుకుంటున్నాడు. మరి ఏంటో ఆయనకి, ఆయన ఓవైపు అమెరికా వ్యవహారాలు చక్కబెట్టడం మానేసి ఇతర దేశాల వ్యవహారం ఆయనకి ఎందుకు? సో అదే ట్రంప్ అంతే, అతని ధోరణే అంత. ఎవరు అంత సీరియస్గా తీసుకోవట్లేదండి. బట్ స్టిల్ ఈ క్లైమ్స్ యాజ్ ఏ వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీని రిప్రజెంట్ చేస్తున్న మనిషి కాబట్టి బాధ్యతాయుతంగా ఉండాలి. ఆ బాధ్యత ఎంత మాత్రం లేదు అతనికి. ఓకే, బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత రామకృష్ణతో మాట్లాడదాం. దిల్ టీఎంటీ, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ స్వాగతం. సో రామకృష్ణ గారు, ఇవాళ మనకు గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తోంది ఒక 100 points వీక్ ఓపెనింగ్ని. ఏమిటి, ఒకవేళ వీక్ ఓపెనింగే ఉంటే ఏదైనా లాంగ్స్ తీసుకోవచ్చా, లేదంటే వెయిట్ అండ్ వాచ్ అంటారా? గుడ్ మార్నింగ్ అండి అందరికి. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అంటే వీక్ ఓపెనింగ్ ఉంటే అది ఒక బయింగ్ ఆపర్చునిటీగానే చూడాలండి. ఎందుకంటే ఇప్పుడు బై అండ్ డిప్స్ మార్కెట్స్ లోకి మనం చాలా రోజుల నుంచి ఉన్నాము. ఎక్సెప్ట్ ఒక ఫ్రైడే తప్పితే, లాస్ట్ ఫ్రైడే మినహాయించి మోస్ట్ ఆఫ్ ద టైమ్ లాస్ట్ April 7th నుంచి టోటల్ గా బై అండ్ డిప్స్ మార్కెట్ లో ఉన్నాము. ఇండెక్స్లు, అన్ని ఇండెక్స్లు, నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ నిన్న భారీ ర్యాలీస్ మనం చూసాము. గ్యాప్ అప్ తర్వాత ఏమాత్రం పుల్ బ్యాక్ అనేది రాలేదు. పుల్ బ్యాక్ వచ్చే సమయంలో కూడా మళ్ళీ గుడ్ న్యూస్లు రావడంతో యుఎస్ చైనా టారిఫ్స్ కుదింపు ఇవన్నీ కూడా మళ్ళీ మార్కెట్స్ కి బలాన్ని ఇచ్చి అక్కడి నుంచి కూడా ర్యాలీస్ జరిపేటట్టు చేసాయి. మొత్తం మీద కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇక్కడ వస్తుందా అనేది చూడాలండి. ఏం జరిగిందంటే రీసెంట్ టైమ్స్ లో మనకి ఎఫ్ఐస్, డిఐస్ నాన్ స్టాప్ గా కొంటూనే ఉన్నారు. ఇద్దరికి కంబైన్డ్ నెట్ వాల్యూ చూస్తే వాళ్ళు వార్ తర్వాత కూడా కొంటూనే ఉన్నారు. అంటే రిటైలర్స్ అమ్మారని మనకు అర్థం చేసుకోవచ్చు. హెచ్ఎన్ఐస్ రిటైలర్స్ అమ్మారు. వాళ్ళే నేను షార్ట్ కవరింగ్ చేయటం లేదా వాళ్ళు బయింగ్ చేయటం, అంటే
ఫోమో ఒకటి క్రియేట్ అయిపోయి, అంటే మిస్ అవుతున్నామా మనం ర్యాలీస్ అని అప్పటికప్పుడు బై చేయడం, ఇవన్నీ కూడా నిన్న ర్యాలీకి దోహదపడ్డాయి. సో మళ్ళీ ఎఫ్ఐఎస్ డిఐఎస్ నాన్ స్టాప్ గానే ఇంకా ఫర్దర్ గా కొనే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తే నిఫ్టీ సెన్సెక్స్ పర్టికులర్ గా 4% డిస్టెన్స్ కి వచ్చామండి ఆల్ టైమ్ హైకి. నిఫ్టీ అయితే 5%, అప్రాక్సిమేట్ గా 5% డిస్టెన్స్ లో ఆల్ టైమ్ హైక్ ఉన్నాము. అట్లని చెప్పి 4-5% రీచ్ అవటం అంత తొందరగా అవ్వదు, కొంత టైం తీసుకుంటుంది. మేబీ ఫ్యూ మంత్స్ తీసుకోవచ్చు, కొన్నిసార్లు 1 month లో కూడా అవ్వచ్చు. కానీ ఏదైనా కొంత కన్సల్టేషన్ అనేది మార్కెట్ లో ఇక్కడ నుంచి జరిగి చిన్నగా మళ్ళీ మార్కెట్స్ అప్పర్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంది. టెక్నికల్ పరంగా చూసినప్పుడు అన్ని ఇండికేటర్స్ కి అన్ని మూవింగ్ యావరేజ్ల పైన మార్కెట్ ఉంది. ముఖ్యంగా మనకి అన్ని ఈ మధ్య 5-10 అనేది డిస్టర్బ్ అయినప్పటికీ మళ్ళీ అది కూడా నిన్నటి ర్యాలీలో 5-10 అలాగే 20 అన్ని మూవింగ్ యావరేజెస్ పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంది. పీసీఆర్ కూడా కొంచెము 1.29 హయ్యర్ లెవెల్కి వెళ్ళటం కొంత కన్సల్టేషన్ సూచిస్తూ ఉంది. ముఖ్యంగా విక్స్ అయితే బాగా క్రాష్ అయిందండి. అంటే మన 21-22 లెవెల్స్కి వెళ్ళిన విక్స్ నిన్న 18.39 దగ్గర విక్స్ క్లోజ్ అవటం, అంటే మార్కెట్లో ఇంకా స్మూత్ గా ఇంకా ఫర్దర్ ర్యాలీ జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూసినప్పుడు నిఫ్టీలో 26,000 హెవీ రైటింగ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. అంటే మార్కెట్ నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది 26,000 దగ్గర ఉందని అర్థం చేసుకోవచ్చు. అట్లాగే సపోర్ట్స్ వచ్చేటప్పటికి 24,500, 600 అనేది ఇమీడియట్ సపోర్ట్ గా కనిపిస్తుంది. ఓకే, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా ఒక కాలర్ తీసుకున్నాం. హలో, నమస్కారం అండి, శుభోదయం. నమస్తే అండి, అడగండి. పారాదీప్ ఫాస్ఫేట్స్ ఇప్పుడు కొనుక్కోవచ్చా అండి? అలాగే కెమికల్ సెక్టర్ లో ఒక మంచి స్టాక్ ఏదైనా చెప్పగలరా? పారాదీప్ ఫాస్ఫేట్స్ కొనొచ్చా ఇక్కడ? ఆ, కుటుంబరావు గారు కొనుక్కోవచ్చా పారాదీప్? 52 వీక్ హైస్ దగ్గరే ట్రేడ్ అవుతుందండి. స్టాక్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ గా ఉందన్నమాట లాస్ట్ 6 months లో కూడా. అండ్ రిజల్ట్స్ కూడా డీసెంట్ ఎనఫ్ రిజల్ట్స్ వచ్చినాయి అనమాట. అందుకని చెప్పేసి డెఫినెట్లీ బై ఆన్ డిప్స్ అని అంటానండి. అయితే యూజువల్లీ సీజనల్ స్టాక్స్ కింద కూడా చూడాలి మనం, ఇది ఫెర్టిలైజర్ స్టాక్స్ అన్ని కూడా. ఎందుకంటే ఇప్పుడు మాన్సూన్ బాగుందంటే మాత్రం స్టాక్స్ ఇక్కడి నుంచి కూడా కాస్త జంప్ అవుతాయి. కాబట్టి డెఫినెట్లీ బై అంటాను డిప్స్ లో కేర్ఫుల్ గా. కెమికల్ స్టాక్స్ లో నా చాయిస్ అంటే మిడ్ క్యాప్ లో రిస్క్ తీసుకోగలంటే కనుక కెమ్కాన్ తీసుకోమని చెప్పేసి అంటాను. కెమ్కాన్ స్పెషాలిటీ అనమాట. డెఫినెట్లీ అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో ఉండి ఇక్కడి నుంచి కూడా డీసెంట్ రిటర్న్స్ ఇవ్వచ్చు. సో మెనీ స్టాక్స్ అండి. ఎస్ఆర్ఎఫ్ మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. సరే, కొంచెం పెద్ద స్టాక్స్ ఇవి, ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ నవీన్ ఫ్లోరైన్ మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. ఆర్తి ఇండస్ట్రీస్, ఇంకా ఇంకా చాలా నేమ్స్ మనం చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ సెక్టర్ టు వాచ్ అండి. తప్పకుండా మంచి రిటర్న్స్ ఇస్తుంది. అట్లీస్ట్ ఒక 1 to 2 years అవుట్లుక్తో ఇన్వెస్ట్ చేయాలి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్, నా పేరు జగన్ అండి. అడగండి జగన్. సార్, యాక్చువల్గా ఐ హ్యావ్ స్టాక్స్ ఒక డౌట్. సుజలాన్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ అండ్ బిఈఎల్ ఈ టైంలో నేను పిరమిడింగ్ చేయొచ్చా సార్? అండ్ వన్ మోర్ థింగ్, షుడ్ ఐ హోల్డ్ మోర్పన్ ల్యాబ్స్ ఆఫ్టర్ సమ్ వీక్ రిజల్ట్స్ ఎస్టర్డే? మోర్పెన్ ల్యాబ్స్ చాలా స్పెక్యులేటివ్ కంపెనీ అండి. కుటుంబరావు ఏమిటి, మోర్పెన్ ల్యాబ్స్ హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? కొంచెం డిసప్పాయింటింగ్ గానే ఉండిందండి రిజల్ట్స్. కమెంటరీ వినాల్సి వస్తుంది అనమాట, అనలిస్ట్ మీట్ లో కమెంటరీ అనమాట. బట్ టిల్ దెన్ హోల్డ్ అని చెప్పేసి అని అంటాను మోర్పెన్. అంతేగాని యావరేజింగ్ అంటూ మాత్రం ఇమీడియట్ గా అయితే చెయ్యొద్దు అని చెప్తాను. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండి. ఎందుకంటే రిజల్ట్స్ కూడా చూసాం, గుడ్ రిజల్ట్స్ అనమాట. ప్లస్ మోర్ ఓవర్ స్టాక్ రీసెంట్ కరెక్షన్ తర్వాత ఐ థింక్ అగైన్ ఇట్ ఈస్ ప్రిపేరింగ్ టు టచ్ 52 వీక్ హైస్ అని చెప్పేసి కూడా అంటాను. డెఫినెట్లీ స్టాక్ ఇక్కడ నుంచి తిరిగి 52 వీక్ హై 1054 ఆ లెవెల్స్ కూడా క్రాస్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. బై పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ అంట. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ మీరు అన్నట్లుగా పిరమిడింగ్ చేయడానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. FY26 గైడెన్స్ ఇచ్చారు వాళ్ళు, 32% టాప్ లైన్ గ్రోత్ అని. నార్మల్గా వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ పెర్ఫామ్ చేస్తారు. ఇట్స్ వన్ వెరీ గుడ్ మేనేజ్మెంట్ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ అండ్ దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. బిఈఎల్ కూడా మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, డిప్స్లో యాడ్ చేసుకునే స్టాక్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, అడగండి.
సార్ నా పేరు అయ్యప్ప అండి, విజయవాడ నుంచి చేస్తున్నాను. డేటా ప్యాటర్న్స్ ఇప్పుడు తీసుకోవచ్చండి ఈ ప్రైస్ లో? కుటుంబరావు గారు సార్ అడుగుతారండి. డేటా ప్యాటర్న్స్ కొనుక్కోవాలనుకుంటున్నారు, అవునండి. కొనుక్కోవచ్చా? అవునండి, కరెంట్ ప్రైస్ లో. డేటా ప్యాటర్న్స్ 2386. స్టాక్ బాగా ర్యాలీ అవటం చూసాం అండి. ఈ వార్ క్లౌడ్స్ రావడానికి ముందు కూడా అనమాట స్టాక్ హెస్ పెర్ఫార్మ్డ్ ప్రతి డీసెంట్లీ అంటాను. లోస్ దగ్గర నుంచి రికవరీ దాదాపు 2500 దాకా కూడా రావటం మనం చూసాం. డిప్స్ లో కొనమని చెప్పేసి అంటాను, ఎందుకంటే చార్ట్స్ ప్రకారం కూడా చూస్తూ ఉంటే స్టాక్ హెస్ గుడ్ సపోర్ట్ అనమాట బిట్వీన్ 1800 to 2200 మధ్యలోకి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కనిపించింది. కాబట్టి మేబీ క్లోజర్ టు 2200 అట్లా వచ్చినప్పుడైతే మాత్రం డెఫినెట్లీ బై చేయమని అంటాను. అండ్ ఇట్స్ నాట్ ఏ చీప్ స్టాక్, అది గుర్తుంచుకోవాలి. 32 PE స్టాక్. మధ్యలో జూన్ సెప్టెంబర్ క్వార్టర్స్ డిసప్పాయింట్ చేసింది రిజల్ట్స్ పరంగా. తర్వాత డిసెంబర్ బెటర్గానే వచ్చింది. ఈ క్వార్టర్ రిజల్ట్ ఇంకా రావాల్సి ఉంది, ఐ మీన్ మార్చ్ క్వార్టర్. సో అది కూడా ఒకసారి చూసిన తర్వాత డెసిషన్ తీసుకోవడం మంచిది. మరో కాలర్ లైన్లో ఉన్నారు. బ్రేక్, ఓకే సరే, బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. 60 పాయింట్ల నష్టంతో కనిపిస్తుంది నిఫ్టీ ప్రీ ఓపెన్ ట్రేడ్లో. అలాగే బ్యాంక్ నిఫ్టీ 150 పాయింట్ల నష్టంతోనూ, సెన్సెక్స్ 168 పాయింట్ల నష్టంతో కనిపిస్తున్నాయి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నా పేరు రోహిత్ సార్. రోహిత్ అడగండి. హైదరాబాద్ అండి. రోహిత్ అడగండి. సార్, అది ఇప్పుడు ఈ టైంలో అపార్ ఇండస్ట్రీస్ అండ్ అలాగే జిఎంఆర్ పవర్ అండ్ అర్బన్ తీసుకోవచ్చండి. జిఎంఆర్ పవర్, అపార్ ఇండస్ట్రీస్, ఈ రెండు కొందాం అనుకుంటున్నారు? అవునండి. కుటుంబరావు తీసుకోవచ్చా ఈ రెండు ఇక్కడ? ఎంఆర్ పవర్ అర్బన్ అయితే కనుక డెఫినెట్లీ తీసుకోవచ్చు అంటానండి, ఎందుకంటే స్మార్ట్ మీటర్ సెగ్మెంట్ లో వాళ్ళది ఎగ్జిక్యూషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్తున్నారు. అండ్ డెఫినెట్లీ యూ కెన్ బై అంటాను. కరెంట్ లెవెల్స్ కూడా స్లోలీ అక్యుములేట్ చేయమంటే స్టాక్ రీసెంట్లీ హైస్ నుంచి స్ట్రాంగ్ గా కరెక్ట్ కూడా అయ్యింది, అది కూడా అబ్జర్వ్ చేయొచ్చాను. అపార్ కూడా బాగా హై నుంచి అంటే దాదాపు 12,000కి వెళ్ళిన స్టాక్ అనమాట. అక్కడి నుంచి స్టాక్ కరెక్ట్ అయ్యి ఇప్పుడు 6378 దగ్గర ఉంది. అయితే ఇట్స్ హై పిఈ స్టాక్, అది కూడా గుర్తుంచుకోవాలి. దాదాపు 190 PE అనమాట. అయితే బోర్డు మీటింగ్ ఇప్పుడు కమింగ్ డేస్ లో ఉంది. వన్స్ ఆ రిజల్ట్ చూసిన తర్వాత నేను అనుకోవటం అప్పుడే బై చేయటం బెటర్ అని చెప్పేసి అని అంటాను. రిజల్ట్ ముందు రికవరీ వస్తుందా ఈ 6378 నుంచి అని చెప్పేసి మాత్రం హడావుడిగా వద్దంట. బోర్డు మీటింగ్ ఆల్సో సమ్ 14th ఓన్లీ, అంటే రేపే. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, అడగండి. సార్ నా పేరు నిరంజన్ అండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. సుజలాన్ ఎనర్జీ 1000 షేర్స్ ఎట్ 51 రూపీస్ పర్చేస్ చేసి. ఏదండి? సుజలాన్ ఎనర్జీ. సుజలాన్ కొన్నారు, ఏ ప్రైస్లో? 51 రూపీస్. 51, ఓకే. హోల్డ్ చేస్తా లేకపోతే సెల్ చేస్తా? రామకృష్ణ మీరు చెప్తారా? సుజలాన్ ఎనర్జీ 51 రూపీస్. సుజలాన్ హోల్డ్ చేయొచ్చండి, మంచి ప్రైస్ లో కొన్నారు. ఈ మధ్య కాలంలో కరెక్షన్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి హోల్డ్ చేయొచ్చు. కొంచెం లాంగ్ టర్మ్ అట్లీస్ట్ 1 year పాటు కనుక హోల్డ్ చేసినట్లయితే డీసెంట్ రిటర్న్స్ ఈ స్టాక్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అరౌండ్ 70 రూపీస్ ఆ ప్రైస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 200 డే మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసే ప్రయత్నం చేస్తోంది. 57, 58 పైన సస్టైన్ అయితే అక్కడ నుంచి మళ్ళీ అప్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది సుజలాన్లో. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. గుడ్ మార్నింగ్ వసంత్ గారు, నా పేరు నవీన్, హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నాను. మార్నింగ్ అండి, అడగండి. సిడిఎస్ఎల్, బిఎస్సి, బజాజ్ ఫినాన్స్ ఈ మూడు ఇప్పుడు కరెంట్ ప్రైస్ లో కొనుక్కున్న 1 to 2 years వరకు హోల్డ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఉన్న కరెంట్ ప్రైస్ లో? మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేస్తున్నారు. బజాజ్ ఫైనాన్స్, బిఎస్సి, సిడిఎస్ఎల్. కాబట్టి ప్రైస్ లెవెల్స్ చూసుకోవాలి. రామకృష్ణ గారు, బజాజ్ ఫైనాన్స్ ఏ ప్రైస్ దగ్గర కొనొచ్చు? దీనిలో స్ప్లిట్, బోనస్ రెండు కూడా ఉన్నాయి. అవునండి, బజాజ్ ఫైనాన్స్ ప్రస్తుతం ప్రీ ఓపెన్ లో 9004 దగ్గర ట్రేడ్ అవుతుందండి. కొంత పోర్షన్ ఇక్కడ బై చేయొచ్చండి. ఇక్కడ లాంగ్ టర్మ్ కోసం 1 year అండ్ అబౌవ్ టైం ఫ్రేమ్ కోసము ఈ ప్రైస్ పాయింట్ దగ్గర ఒక 50% దాకా ఇన్వెస్ట్ చేయొచ్చు. బ్యాలెన్స్ అమౌంట్స్ స్టాక్ రైజ్ అయ్యే కొద్దీ ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంది, 9600 దగ్గరలో ఉంది. సో 9600 క్రాస్ అయ్యే టైంలో మళ్ళీ ఇంకొక బ్యాలెన్స్ అమౌంట్ కొనుక్కోవచ్చు. కుటుంబంలో సిడిఎస్ఎల్ కొనొచ్చా ఇక్కడ? రెండు కొనొచ్చండి, సిడిఎస్ఎల్, బిఎస్సి రెండు కూడా కొనొచ్చు వితౌట్ ఎనీ డౌట్.
ఓన్లీ థింగ్ ఇందాక మీరు అన్నట్టే ప్రైస్ పాయింట్సే కేర్ఫుల్ గా చూసుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక 100 కొందామంటే ఒకేసారి మొత్తం 100 షేర్స్ కాకుండా 25 చొప్పున అట్లా ట్రాంచెస్ లో కొనుక్కుంటూ వెళ్ళటం బెటర్. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, అడగండి. గుడ్ మార్నింగ్ సార్. హెచ్సిజి కరెంట్ లెవెల్స్ లో ఎంటర్ అవ్వచ్చా? ఒక 5 lakhs ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. హెచ్సిసియా? హెచ్సిజి హెల్త్ కేర్ గ్లోబల్. యా, ఏంటి మీరు ఇందులో ఏ పాయింట్స్ ఆకర్షించాయి మిమ్మల్ని? స్పెసిఫిక్ టు క్యాన్సర్ హాస్పిటల్ అండ్ క్యాన్సర్ పేషెంట్స్ ఈ మధ్య బాగా ఎక్కువ అవుతున్నారు కదా. సో వీళ్ళు క్యాన్సర్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు, హెల్త్ కేర్ గ్లోబల్, అంతేనా? అంతే. ఓకే, గారు కొనుక్కోవచ్చా? హెచ్సిజి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? హెచ్సిజి ఇంకా రిజల్ట్ రావాలండి. 24th బోర్డ్ మీటింగ్ అనమాట. ఇన్ఫాక్ట్ నా రాడార్ లో కూడా ఉన్న స్టాక్ అనమాట. ఎందుకంటే ఇట్ ఈస్ క్లోజర్ టు 52 వీక్ హై. యూజువల్లీ ఏ స్టాక్స్ అయితే 52 వీక్ హైస్ కి దగ్గరగా ఉంటాయో అహెడ్ ఆఫ్ రిజల్ట్స్, ఆ స్టాక్స్ ట్రాక్ చేస్తూ ఉంటాను నేను. ఎందుకంటే డెఫినెట్లీ కాస్త బెటర్ ఆపర్చునిటీస్ వాటిలో ఉంటాయి కదా అని. లార్జెస్ట్ క్యాన్సర్ కేర్ నెట్వర్క్ ఇన్ ఇండియా హెచ్సిజిది. కాకపోతే బాగా పిఈ చాలా ఎక్కువగా ఉంది. ఇట్ హ్యాస్ ది హైయెస్ట్ పిఈ అమాంగ్ ఆల్ ది హెల్త్ కేర్ కంపెనీస్. పోలో కంటే, మ్యాక్స్ హెల్త్ కేర్ కంటే, ఆస్ట్రాడియం, వీటన్నిటితో పోలిస్తే చాలా 144 పిఈ దగ్గర ఉంది. అదొక్కటే కన్సర్న్గా కనిపిస్తుంది. బట్ స్టిల్ కొన్ని కంపెనీలకి మార్కెట్ అటువంటి వాల్యుయేషన్ ఇస్తూ ఉంటుంది. అందులో తప్పు కూడా పెద్దగా ఏం లేదు. చిన్న చిన్న చెత్త కంపెనీలకి పిఈ ఎక్కువగా ఉంటే భయపడాలి. ఓకే, మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, అడగండి. నమస్తే సార్. కళ్యాణి ఫోర్జింగ్స్ ఈ రేట్ లో తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. విశాఖ ఇండస్ట్రీస్ 128 లో కొన్నాను, లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోవచ్చు. బ్రదర్, విశాఖ ఇండస్ట్రీస్ సార్ అండ్ కళ్యాణ్ ఫోర్జింగ్స్. కుటుంబరావు, కళ్యాణి ఫోర్జ్ వెరీ గుడ్ స్టాక్ అండి. అండ్ బాగా స్ట్రెంత్ కూడా చూపిస్తున్న స్టాక్ అనమాట. ఎందుకంటే ఇటు భారత్ ఫోర్జ్ గ్రూప్ కి చెందిన కంపెనీని డెఫినెట్లీ బై చేయొచ్చు అంటాను. ఎందుకంటే ఇది కూడా 52 వీక్ హైస్ కి దగ్గరలో ఉంది, అది గుర్తుంచుకోండి. జస్ట్ అనదర్ 60-70 రూపీస్ పెరిగితే 52 వీక్ హై కూడా క్రాస్ అవుతుంది అనమాట. అండ్ రిజల్ట్స్ పరంగా కూడా అనమాట ఇట్స్ డీసెంట్ రిజల్ట్ చూపించిన కంపెనీ, డెఫినెట్లీ బై అంటాను. రెండో స్టాక్ అండి విశాఖ ఇండస్ట్రీస్. విశాఖ నన్ను అడిగితే కనుక కాస్త వీక్ వికెట్ పైనే ఉందండి. ఎందుకంటే చూసాం లాస్ట్ టైం ఎక్స్పెక్టేషన్స్ కి వెల్ బిలోగా అనమాట రిజల్ట్స్ రావటం, దాంతో స్టాక్ కరెక్ట్ అయ్యి అనమాట 52 వీక్ లోస్ దగ్గరకు ఉంది. ఇప్పుడు కూడా కాంట్రాస్ట్ ఇదేనమాట. ఏ స్టాక్ అయితే ఇంత బుల్ మార్కెట్ లో ఇంకా 52 వీక్ లోస్ దగ్గర ఉందంటే దాంట్లో ఏదో డార్క్ హార్స్ బయింగ్ అని కానీ అట్లా కానీ చేసే ముందు అనమాట అదర్ కంపెనీస్ మేకింగ్ ప్రాఫిట్ ఆర్ నాట్ అనేది కూడా చూడాల్సి వస్తుంది. విశాఖ సర్ప్రైజింగ్లీ లాస్ రిపోర్ట్ చేసింది లాస్ట్, అండ్ మేబీ ఇప్పుడు టర్న్ అరౌండ్ రిజల్ట్ వస్తుంది అనేది 21st నాడు చూడాల్సి వస్తుంది. 21st రిజల్ట్స్ ఉన్నాయన్నమాట. రిజల్ట్స్ తర్వాతే విశాఖ పైన ఒక వ్యూ తీసుకోవచ్చు. టిల్ దెన్ అవాయిడ్ అంటాం. అదేదో సినిమాలో సాగర్ సంగమం సినిమాలో కమల్ హాసన్ శైలజ క్లాస్ వీక్తారు, నీ దృష్టి ప్రేక్షకుల మీద, మనసు మరేదో దాని మీద, అలా అయిపోయింది విశాఖ పరిస్థితి. ప్రమోటర్లు రాజకీయాల్లోకి వెళ్ళిపోయి కంపెనీ పూర్తిగా వదిలేశారని అనిపిస్తోంది. లేకపోతే నష్టాల్లోకి వెళ్ళటం ఏంటి? వాళ్ళు ఒకప్పుడు వెలిగిన కంపెనీ విశాఖ. ఓకే, మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. ఫ్లాట్గా ఉంది నిఫ్టీ, 5 పాయింట్ల లాభం ఈ సమయంలో కనిపిస్తోంది. సెన్సెక్స్ 14 పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 10 పాయింట్లు నష్టపోయింది. సో ఒక ఫ్లాటిష్ ఓపెనింగ్ చూస్తున్నాం. రిలేటివ్లీ బెటర్ అనే చెప్పాలి. కంపేర్డ్ టు గిఫ్ట్ నిఫ్టీ మనకు సూచించిన దానికంటే ఇంకొంత బెటర్గానే మనకు మార్కెట్స్ ఓపెన్ కావడం చూస్తూ ఉన్నాం. ఓకే, సన్ ఫార్మా స్టాక్స్లో మళ్ళీ కొంత బయింగ్ వస్తుంది. సన్ ఫార్మా ఈజ్ అప్ 3.5%. సో నిఫ్టీలో హిందాల్కో, ఇన్ఫోసిస్, విప్రో ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. అలాగే కొంత ఫార్మా స్టాక్స్లో సన్ ఫార్మా ఈజ్ ది టాప్ గెయినర్ అమాంగ్ ది నిఫ్టీ స్టాక్స్. ఓకే, బ్రెడ్త్ చూద్దాం ఒకసారి. 1221 స్టాక్స్ లాభాలతో 465 స్టాక్స్ నష్టాలతో ఉన్నాయి. సో బ్రెడ్త్ పాజిటివ్గా ఉంది. అలాగే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండిసెస్ స్వల్ప నష్టాలతో ఉన్నాయి. నిఫ్టీ గ్రీన్లో ట్రేడ్ అయ్యే ప్రయత్నం చేస్తోంది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా దాదాపుగా ఫ్లాట్గా ఉందని చెప్పాలి. ఫ్లాట్గానే ఉంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా ఫ్లాట్గా కనిపిస్తుంది. ఐటీలో కొంత ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. మెటల్స్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. మిగతా సెక్టరల్ ఇండిసెస్ అన్నీ కూడా మనకు
పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నటువంటి సమయం ఇది. పేటీఎంలో ఒక బ్లాక్ డీల్ జరిగింది, 31 లక్షల షేర్లో బ్లాక్ డీల్స్, స్టాక్ 4% డౌన్. ఓకే, ఫార్మా స్టాక్స్ అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాయి ఇవాళ ఓపెనింగ్ ట్రేడ్ని. రామకృష్ణ గారు. సో మార్కెట్ సర్ప్రైజింగ్గా పాజిటివ్లో ఓపెన్ అయిందండి. ఇంకా డిప్స్ తీసుకున్నట్లయితే మార్కెట్ మన సపోర్ట్స్ 24,769 ఇచ్చాము. ఆ ప్రైస్ వచ్చినా కానీ లేదా రెసిస్టెన్స్ క్రాస్ అయినా కానీ అంటే 25,080 పైకి వెళ్ళినా కానీ మళ్ళీ బయింగ్ అటెంప్ట్ చేయొచ్చు అక్కడ క్లియర్గా. అలాగే బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ పరంగా చూస్తే 55,632 అది క్రాస్ అయినా కానీ, అంటే బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ అది యాక్చువల్గా 55,632 క్రాస్ అయినా, అట్లాగే 55,096 అంటే 55,100 ఆ ప్రాంతాలకు వచ్చినా కానీ బై చేయొచ్చు. ఓకే, జేఎం ఫైనాన్స్ స్టాక్ బాగా పెరిగింది, 8.7%. రిజల్ట్ అత్యద్భుతంగా వచ్చింది జేఎం ఫైనాన్స్, అందుకనే స్టాక్ కూడా పాజిటివ్గా రియాక్ట్ అయింది, 115 రూపీస్. ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ కూడా బాగుంది, 4% పెరిగింది. తాన్లా ప్లాట్ఫామ్స్, ట్రాన్స్ఫార్మర్స్ రెక్టిఫైయర్స్, సన్ ఫార్మా, చాలెట్ హోటల్స్, అరవిందో ఫార్మా, జేఎస్డబ్ల్యూ హోల్డింగ్స్, 361, అలాగే జెన్ టెక్నాలజీస్, బయోకాన్, లూపిన్, వేదాంత్ ఫ్యాషన్స్, న్యూజెన్ సాఫ్ట్వేర్, అలివెస్ లైఫ్, ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా లాభాల్లో ఉంటాయి. లూజర్స్ లిస్ట్లో కేఫిన్ టెక్నాలజీస్, పేటీఎం, కార్బొరాండమ్, యూపీఎల్, వెల్స్పన్ లివింగ్, హోమ్ ఫస్ట్, ఎస్ఆర్ఎఫ్, చోళా ఫైనాన్స్, హ్యాపీయెస్ట్ మైండ్స్, జేబీఎం ఆటో, ఆవాస్ ఫైనాన్షియర్స్, నెట్వెబ్, సిరా శానిటరీ, ఇలా మనకు లూజర్స్ లిస్ట్ కనిపిస్తుంది. విజయ డయాగ్నోస్టిక్స్ కూడా రిజల్ట్ అంతగా బాగాలేదు, దాంతో స్టాక్ 2% డౌన్. ఓకే, రామరెడ్డి మెయిల్ పంపించారు, సొనాటా సాఫ్ట్వేర్ కొన్నారు 490లో, సూలా విన్యార్డ్స్ కూడా 484లో ఉన్నాయి. ఈ రెండు మాత్రమే ఆయన పోర్ట్ఫోలియోలో నెగిటివ్గా ఉన్న స్టాక్స్ అట. కుటుంబంలో హోల్డ్ చేయొచ్చా ఈ రెండు? రైట్లీ సో అంటారండి, ఎందుకంటే రెండు వీక్ గా కూడా ఉన్నాయి స్టాక్స్. కంటిన్యూస్ గా చూస్తున్నాం సొనాటా పెర్ఫార్మెన్స్ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంటిన్యూస్ గా వీక్ అనే ఉండటం, దాంతో స్టాక్ అనమాట లోవర్ లెవెల్స్ ఉండటం కూడా మనం చూసాం. మేబీ ఇక్కడ నుంచి ఒక రికవరీ అయితే యాంటిసిపేటెడ్ అనమాట సొనాటాలో, అందుకని చెప్పేసి హోల్డ్ అని చెప్పేసి అని అంటాను. సోలా కూడా మచ్ ఎక్స్పెక్టెడ్ స్టాక్ అనమాట, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్న స్టాక్, అండ్ ఎంత డిసప్పాయింట్ చేస్తుందో మనం చూసాం. లిస్టింగ్ దగ్గర నుంచి ఇనిషియల్లీ హైప్ క్రియేట్ అయిన ఓన్లీ కంపెనీ వైన్స్ లిస్టెడ్ ఎంటిటీ అనుకున్నా కూడా అక్కడి నుంచి తగ్గుతానే ఉంది. అండ్ స్టాక్ ఈ స్టిల్ క్లోజర్ టు 52-week లోస్ అనమాట. కాబట్టి ఐ వుడ్ అవాయిడ్ యాజ్ ఆఫ్ నో. సోలా సిగ్నిఫికెంట్ గా పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ వస్తేనే స్టాక్ కొనాలి. నన్ను అడిగితే హోల్డ్, ఆల్రెడీ కొన్నాయి కాబట్టి హోల్డ్ చేయమంటాను. ఇంకొక క్వార్టర్ పేషెన్స్ తోటి వెయిట్ చేసి టర్న్ అరౌండ్ అయితే అప్పుడు అమ్మమని చెప్పేసి అని అంటాం. కేఫిన్ టెక్నాలజీస్ కూడా ఒక పెద్ద బ్లాక్ డీల్, 10% ఈక్విటీ చేతులు మారింది, స్టాక్ ఈజ్ డౌన్ 6.3%. అలాగే స్విగ్గీ ఈజ్ డౌన్ ఆల్మోస్ట్ 5 to 6%, 298. ఇష్యూ ప్రైస్ 380 రూపీస్. స్విగ్గీలో చాలా వీక్గా ట్రేడ్ అవుతుంది, వెల్త్ డిస్ట్రాయర్గా స్విగ్గీ అని చెప్పుకోవచ్చు మనం. శిరీష అడుగుతున్నారు, ఎస్ బ్యాంక్ ఉన్నాయి 5,000 షేర్లు, ఎప్పటి వరకు వెయిట్ చేయొచ్చు మంచి రిటర్న్స్ వచ్చేంత వరకు? ఇంకా చాలా టైం పట్టేలా ఉందండి. వాళ్ళు అంత అగ్రెసివ్గా అయితే వెళ్ళలేదు, ఓపెన్ ఆఫర్ అవాయిడ్ చేశారు, అది రిటైల్ ఇన్వెస్టర్స్ సంబంధించి నెగిటివ్ డెవలప్మెంట్. కుటుంబాలు పెరుగుతుందా ఎస్ బ్యాంక్? మెయిన్ మీరు అన్నది రైట్ పాయింట్ అండి, ఎందుకంటే ఓపెన్ ఆఫర్ ఎక్స్పెక్టేషన్స్ లోనే చాలా మంది అనమాట మొన్న ఎప్పుడైతే ఎస్బిఎంసి డీల్ అనౌన్స్ చేసిందో ఇమీడియట్ గా కొనటం, హ్యూజ్ వాల్యూమ్స్ అవ్వటం, కూడా క్రోర్స్ లో షేర్స్ చేతులు మారినాయి కూడా. బట్ 21 లెవెల్ కూడా క్రాస్ అవ్వలేకపోతుంది స్టాక్ ఇప్పుడు అనమాట. రియల్ స్ట్రెంత్ రావాలంటే కనుక 21 పైన ఓ 2-3 సెషన్స్ నిలబడితే మేబీ ప్రీవియస్ హై ఒకసారి 27 అటెంప్ట్ చేస్తుందని. అయితే ఇవాళ మేనేజ్మెంట్ కమెంటరీ ఒకటి ఉంది, వాళ్ళ ఎండి గారు అన్నదనమాట, మా స్టాక్ రీరేటింగ్ అవ్వచ్చు విత్ ఎస్బిఎంసి ఎంట్రీ అని చెప్పేసి అన్నారు. ఈ ఫెటాల్ అట్లా రీరేటింగ్ అంటూ అయితేనే స్టాక్ ఎక్కడి నుంచి పెరుగుతుంది, అదర్వైజ్ ఇక్కడే ఒక రేంజ్ బౌండ్ గా 18 to 22 రేంజ్ బౌండ్ అయ్యి ఉంటుంది అనుకుంటా. విష్ణు అడుగుతున్నారు, పెరమల్ ఫార్మా 248లో ఉన్నాయి, యావరేజ్ చేయొచ్చా లేదా లారస్కి షిఫ్ట్ కావచ్చా? ఆయన కొంచెం అగ్రెసివ్ ఇన్వెస్ట్ అయితే కనుక లారస్ కి షిఫ్ట్ అవ్వాలండి, కన్జర్వేటివ్ ఇన్వెస్ట్ అంటే మాత్రం పెరమల్ కే స్టిక్ అవ్వమంటాను. సునీత అడుగుతున్నారు, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ 12% ప్రాఫిట్లో ఉన్నారు, హోల్డ్ చేయొచ్చా ఎగ్జిట్ కావచ్చా? హోల్డ్ అంటానండి, ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ అంటాను. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ హోల్డ్ చేయండి.
తర్వాత గిరి అడుగుతున్నారు అవంతి ఫీడ్స్, బిఈఎంఎల్, సిజీ పవర్ ఈ 3 కొనుక్కోవచ్చా? డిక్లైన్స్ లో బై చేయమంటానండి, ఎందుకంటే ఆల్ 3 స్టాక్స్ ఆర్ గుడ్ స్టాక్స్ ఓన్లీ. అవంతి ఎనీవే లీడర్ ఫిష్ ఫీడ్ లో అట్లా అనమాట. మేబీ తారీఫ్ గొడవలు ఇవన్నీ కూడా సబ్సిడీ అయిన తర్వాత స్టాక్ విల్ అగైన్ రికవర్ అని చెప్పేసి అని అంటాను. సిజీ పవర్ డీసెంట్ ఎనఫ్ రిజల్ట్స్ కూడా ఇచ్చారు, జస్ట్ లోవర్ లెవెల్స్ లో బై చేయమని చెప్పేసి అని అంటాను. మార్కెట్ లో కొంచెం సెల్లింగ్ వస్తుంది వసంత్ గారు, కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఎక్సెప్ట్ ఫార్మా. 130 ఫార్మా పాయింట్స్ మాత్రం డౌన్. బాగా స్ట్రెంత్ చూపిస్తున్నాయి. నిఫ్టీ 130 పాయింట్లు కోల్పోయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా కొంత వీక్గానే ఉంది. సో ఇది మార్కెట్స్ పరిస్థితి. పాలీమెడిక్యూర్, ఎన్ఎస్ మూర్తి యూఎస్ఏ నుంచి పాలీమెడిక్యూర్ కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా ఈ ప్రైస్లో? యాక్చువల్ గా మెడికల్ ఎక్విప్మెంట్ లో లార్జెస్ట్ లిస్టెడ్ స్టాక్ అంటే కనుక మన ఇండియాలో పాలీమెడిక్యూర్ ని చూస్తానండి, ఎందుకంటే మార్కెట్ క్యాప్ వైజ్ అనమాట. ప్యూర్ మెడికల్ ఎక్విప్మెంట్ దీని కింద డెఫినెట్లీ ఎవ్రీ డిక్లైన్ లో బై అంటాను. బన్నారీ అమన్ స్పిన్నింగ్ అండ్ బజాజ్ హిందుస్థాన్ షుగర్ ఈ 2 యాడ్ ఆర్ సెల్ అని అడుగుతున్నారు సత్యనారాయణ సత్యం హైదరాబాద్ నుంచి. బన్నారీ అమన్ స్పిన్నింగ్ ఇది వరకు మనం రికమెండ్ చేసిన స్టాక్ అండి, అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ ఐడియాగా చెప్పిన స్టాక్. ఆ టైం అప్పుడు దాదాపు 70 దాకా కూడా వెళ్ళనమాట. స్టాక్ ఇప్పుడు కరెక్ట్ అయింది 30 దాకా అనమాట. ఎక్స్ రైట్స్ ఇది అయితే ఈసారి రిజల్ట్ చూడమని చెప్పేసి అని అంటాను, ఎందుకంటే వన్స్ రైట్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ బాగుంటే స్టాక్ స్లోలీ ఇక్కడ నుంచి ఇట్ కెన్ క్లైమ్ బ్యాక్ టు 45 అండి. రాజేంద్ర బెంగళూరు నుంచి ఆయన బజాజ్ ఎలక్ట్రానిక్స్ అంటే ఎలక్ట్రానిక్ మార్ట్ ఇండియా కరెంట్ లెవెల్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు, చేయొచ్చా? ప్యూర్లీ రీటైల్లోనండి, ఎందుకంటే రీటైల్లో ఓవరాల్గా ఎలక్ట్రానిక్ గూడ్స్ సేల్స్ బాగున్నాయంటే ఇలాంటి కంపెనీస్ సేఫ్ మార్జిన్ తోటి కంటిన్యూ అవుతూ ఉంటాయి. బట్ డెఫినెట్లీ కాస్త రీటైల్లో ఎక్స్పెక్టేషన్స్ కాషన్స్ కూడా కాస్త పెరిగి అనమాట. కాస్త డబ్బులు సేవింగ్స్ దిశగా కూడా ఎక్కువ పెడుతున్నారు. కాస్త ఎలక్ట్రానిక్ గుడ్ సేల్స్ కూడా సబ్డ్యూడ్ గా ఉన్నాయని చెప్పేసి అని అంటున్నారు. మేబీ ఫెస్టివల్ సీజనల్ స్టాక్ కింద చూసి అనమాట. పోస్ట్ ఫెస్టివల్స్ అమ్మమని చెప్తాను, ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయమంట. రెడ్డి యూఎస్ఏ నుంచి అడుగుతున్నారు కోల్ ఇండియా కొందాం అనుకుంటున్నారు షార్ట్ టర్మ్ కోసం, 20 లక్షలు ఇన్వెస్ట్ చేస్తారు. రామకృష్ణ గారు కోల్ ఇండియా టెక్నికల్స్ చెప్పండి. కోల్ ఇండియా స్టాక్ షార్ట్ టర్మ్ కంటే లాంగ్ టర్మ్ స్టాక్ అండి. ఇది జనరల్ గా డివిడెండ్ ఈల్డ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ స్టాక్స్ లో పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడం, లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు త్వరలో డివిడెండ్ వస్తుంది, మేబీ నెక్స్ట్ 1 monthలో అందుతుంది అనుకుంటాను. అదే అండి, షార్ట్ టర్మ్ కోసము మనం చూడాలంటే షార్ట్ టర్మ్ లో ఒక ర్యాలీ జరిపినట్లయితే 420, 425 దాకా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుందండి ఒక 3 to 4 months టైంలో. అలాంటి గెయిన్స్ కోసం జనరల్ గా కోల్ ఇండియా వైపు రారండి. జనరల్ కోల్ ఇండియా అంటే లాంగ్ టర్మ్ ఎక్కడ పెట్టుకోవాలి, స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే స్టాప్ లాస్ మనము రీసెంట్ స్వింగ్ లో ఏదైతే ఉందో ఆ స్వింగ్ లోని స్టాప్ లాస్ గా పెట్టుకోవచ్చు. 370 స్టాప్ లాస్ అండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ కుటుంబరావు గారు, రామకృష్ణ గారు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.